ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్కి సంబంధించిన అప్లికేషన్స్లో రెండో అప్లికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ముందర చేసినటువంటి వీడియోలో మీకు రీకాయిల్ ఆఫ్ గన్ గురించి డిస్కస్ చేశాను. మీకు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ కావాలంటే నా వీడియోలోకి వెళ్తే మీకు కనబడుతుంది. దాన్ని చూసుకొని మరి మీరు కావాలంటే నోట్స్ రాసుకోవడం అనేది చేయొచ్చు. ఓకే, నా ప్రజెంట్ టాపిక్ వచ్చేపాటికి సెకండ్ అప్లికేషన్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఇందులో సెకండ్ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లోజన్ ఆఫ్ షెల్ ఆర్ ఏ బాంబ్ లేదా షెల్ అనేది ఎక్స్ప్లోజ్ అయినప్పుడు ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అవుతుంది. ఈ ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయ్యేటప్పుడు ఆ డివైడ్ అయిన ఫ్రాగ్మెంట్స్ అనేవి ఏ విధంగా ట్రావెల్ అవుతాయి, ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ ట్రావెల్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఓకే, సో నా చూడండి, దిస్ ఇస్ ది మాస్ ఆఫ్ ఎ బాంబ్ ఆర్ షెల్ విచ్ ఈస్ ఇనీషియల్లీ అట్ రెస్ట్ పొజిషన్. ఇనీషియల్ గా షెల్ ఆర్ బాంబ్ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉంది. ఈ రెస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి షెల్ ఆర్ బాంబ్ అనేది టూ ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయింది. ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయింది అంటే టూ ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయింది. ఈ టూ ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయినటువంటి షెల్ ఆర్ బాంబ్ అనేది ఇక్కడ డయాగ్రామ్ లో చూపించినటువంటి డిస్కషన్ చేసుకున్నప్పుడు డయాగ్రామ్ లో రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అనేది చూపించాం. అలా ఎందుకు జరుగుతుంది? అకార్డింగ్ టు ఫిజిక్స్ అండ్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, P bar is equal to constant. P bar అంటే ఏంటి? మొమెంటమ్. ఇనీషియల్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ ఫైనల్ మొమెంటమ్. సో ఇక్కడ ఇనీషియల్ మొమెంటమ్ అంటే ఎక్స్ప్లోజ్ అవడానికి ముందర, బిఫోర్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఎ షెల్, momentum is Pi. Okay, after explosion of shell, momentum అనేది Pf. So initial momentum is equal to final momentum. Now mu is equal to, that is mu bar is equal to m1 v1 bar plus m2 v2 bar. Initial momentum ఎంత? ఇనీషియల్ మొమెంటం ఎంత ఉంది? 0. ఎందుకు? ఇనీషియల్ వెలాసిటీ అనేది 0. ఇనీషియల్లీ ద షెల్ ఆర్ బాంబ్ ఈజ్ అట్ రెస్ట్ పొజిషన్. సో 0 is equal to m1 v1 plus m2 v2 as they are డైరెక్షన్ రిప్రజెంటేషన్ చేయడానికి v1 బార్ అండ్ v2 బార్ అనే ఉన్నాయి. ఓకే, సో m1 v1 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. ఇటువైపు వస్తే మైనస్ m2 v2 బార్. నౌ అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్, టూ ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయినటువంటి షెల్ ఆర్ బాంబ్ అనేది రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో విత్ దైర్ ఇండివిజువల్ వెలాసిటీస్ v1 v2 తో ట్రావెల్ అవుతాయి అండ్ దేర్ కరస్పాండింగ్ మొమెంటమ్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి అంటే టు ఒబే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. సో దర్ఫోర్ ద టూ ఫ్రాగ్మెంట్స్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూపించింది వర్టికల్ డైరెక్షన్ లో ఆపోజిట్ డైరెక్షన్ ట్రావెల్ అవుతున్నాడు. ఇది నాట్ ఓన్లీ వర్టికల్ డైరెక్షన్ కాదు, హారిజాంటల్ డైరెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు బాంబ్ అనేది ఎక్స్ప్లోజ్ అవ్వగానే m అనే మాస్ ఉన్నటువంటి బాంబ్ m2 ఇటువైపుకి, m1 లెఫ్ట్ సైడ్, m2 రైట్ సైడ్, m1 లెఫ్ట్ సైడ్, ఇలా కూడా ట్రావెల్ అవుతాయి. ఎందుకు ఇలానే ట్రావెల్ అవ్వాలి అంటే టు ఒబే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మైనస్ సింబల్ రిప్రజెంటింగ్ దట్ దే ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అది హారిజాంటల్ డైరెక్షన్ అయినా కావచ్చు లేదా వర్టికల్ డైరెక్షన్ అయినా కావచ్చు. రైట్, గాట్ ఇట్ పాయింట్? ఇప్పుడు అర్థమైంది కదా, రెండు ఫ్రాగ్మెంట్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవ్వడానికి రీజన్ ఏంటి? టు ఒబే ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. మ్యాథమెటికల్లీ ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ సింబల్ మైనస్. ఈ నెగటివ్ సింబల్ రిప్రజెంటేషన్ చేసేది ఏంటి అంటే ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఆ ఫ్రాగ్మెంట్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. ఓకే, నౌ కమింగ్ టు ద ప్రొజెక్టైల్ కేస్ ఏంటి? ప్రొజెక్టైల్ లో, ఇన్ కేస్ ఆఫ్ ప్రొజెక్టైల్, ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఎ షెల్ ఆర్ బాంబ్ అనేది అట్ హైయెస్ట్ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు 3 ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయింది అనుకుందాం. 3 ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయినప్పుడు వాటికి ఉన్న ఇండివిజువల్ మొమెంటమ్స్ అనేవి ఇక్కడ రాశాను. p1 p2 p, m1 v1, m2 v2, m3 v2. ఇందులో ఈ 2 ఫ్రాగ్మెంట్స్ అనేవి m1 m2 మాసెస్ ఉన్న ఫ్రాగ్మెంట్స్ విత్ దేర్ వెలాసిటీస్ v1 v2 తో పర్పెండిక్యులర్ గా ట్రావెల్ అయ్యింది. ఇలా పర్పెండిక్యులర్ గా ట్రావెల్ అయినప్పుడు థర్డ్ ఫ్రాగ్మెంట్
మాస్ m3 ఉన్నటువంటి థర్డ్ ఫ్రాగ్మెంట్ అనేది ఏ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది, అంటే ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది, ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, ఏ వెలాసిటీతో ఎంత వెలాసిటీతో ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అనేది కావాలి. సో దానికి కూడా అగైన్ వీఆర్ కన్సిడరింగ్ ద కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో ఫ్రమ్ ద కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం నుంచి ఇనీషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. ద మాసెస్ m1 అండ్ m2 ఆర్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. టోటల్ ఇనీషియల్ మొమెంటం అనేది బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లోజన్ ఇట్ ఈస్ అట్ ద పొజిషన్ ఆఫ్ 0, మీన్స్ రెస్ట్ పొజిషన్ ఉంది కాబట్టి మొమెంటం అనేది 0. 3 ఫ్రాగ్మెంట్స్ సంబంధించిన మొమెంటం వెక్టార్స్ ని రిప్రజెంటేషన్ చేస్తే p1 బార్ ప్లస్ p2 బార్ ప్లస్ p3 బార్. సో ఇనిషియల్లీ bomb or shell is at rest position, so 0 equal p1 bar plus p2 bar plus p3 bar. Now we have to find the momentum and the velocity of the third fragment. థర్డ్ ఫ్రాగ్మెంట్ సంబంధించిన మొమెంటం అండ్ వెలాసిటీని క్యాల్కులేట్ చేయాలి కాబట్టి p3 బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p1 బార్ ప్లస్ p2 బార్. సో చూడండి, ఈ రెండు వెక్టార్స్ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. సో పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి according to parallelogram of vectors, resultant value it is root of p1 square plus p2 square plus minus 2 p1 p2 cos theta. అయితే ఇక్కడ నేను వెక్టోరియల్ నోటేషన్ మీకు అర్థం అవడం కోసం రాశాను. యాజ్ ఇట్ ఈస్ ఏ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ ఈస్ ఇగ్నోర్ ద వెక్టోరియల్ నోటేషన్. ఓకే, సో దట్ ఏమవుతుందంటే p3 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ మైనస్ రూట్ ఆఫ్ p1 స్క్వేర్ ప్లస్ p2 స్క్వేర్. థీటా అనేది ఎంత 90 డిగ్రీస్. ఈ రెండు ఫ్రాగ్మెంట్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి, ఈ డయాగ్రామ్ చూడండి, పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు మొమెంటం వెక్టార్స్ రిజల్టెంట్ వాల్యూ ఈ డైరెక్షన్ లో ఉంది. ద డైరెక్షన్ రిజల్టెంట్ డైరెక్షన్ ఈస్ p12, it is in this direction. So that is given by the right hand value minus root of p1 square plus p2 square. Left hand side ఉన్నది p3 is nothing but m3 v3. Now the velocity vector or velocity value is equal to v3 is equal to minus root of p1 square plus p2 square by m3. ఈ మైనస్ ఉన్నది ఇందాకట్లాగానే ఇట్ రిప్రజెంటింగ్ ద డైరెక్షన్. అంటే ఈ రెండు ఎక్స్ప్లోజ్ అయినటువంటి పర్పెండిక్యులర్ గా ఉన్న ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజల్టెంట్ డైరెక్షన్ కి ఆపోజిట్ గా థర్డ్ ఫ్రాగ్మెంట్ అనేది ట్రావెల్ అవుతుంది విత్ వెలాసిటీ v3 is equal to minus root of p1 square plus p2 square by m3. అంటే ఇక్కడ ఉన్న మైనస్ సింబల్ రిప్రజెంటింగ్ ద రిజల్టెంట్ డైరెక్షన్ కి ఆపోజిట్ గా థర్డ్ ఫ్రాగ్మెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఇది మెయిన్. ఓకే, సో ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మన ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. వీటి మీద ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, అవి మీకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.